ఒకరోజు ఒక కుర్రవాడు ఆ సంఘానికి కాపరిగా ఉండాలని చెప్పి ప్రభువు చెప్తే వెళ్ళాడు. పెద్దలతో మాట్లాడాడు, అయ్యా ఇక్కడ కాపరి లేడట్టు కదా, ప్రభు నాకు చెప్పాడు కాపరిగా మీ సంఘానికి ఉండమని చెప్పి, నేను కాపరిగా ఉండడానికి అన్ని అర్హతలు నాకు ఉన్నాయంటే, సరే కొన్ని పరీక్షలు పెడతామని చెప్పి కొన్ని ప్రశ్నలు వేశారు. అన్ని ప్రశ్నలకు బాగానే జవాబు చెప్పేశాడు. కానీ సంఘ పెద్దలు చెప్పారు, నువ్వు వెళ్ళి ఒక 21 days ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరా అని చెప్పేసి అన్నారు. పాపం 21 days ఉపవాసం ఉన్న కుర్రవాడు మళ్ళా వచ్చాడు, అయ్యా మీరు చెప్పినట్టుగా 21 days ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చాను, మీ సంఘానికి కాపరిగా ఉంటానంటే, మళ్ళీ వాళ్ళు అన్నారు అలా కాదు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరా అని అంటే, మళ్ళీ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చాడు. అయ్యా ఇప్పుడు మీ సంఘానికి కాపరిగా ఉంటాను అని అంటే అన్నారు, ఒక 6 months తర్వాత మళ్ళా రా అని చెప్పంటే, మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ వచ్చాడు. అయినా వాళ్ళు లోపలికి రానివ్వలేదు. ఇక విసిగిపోయి మందిరం బయట ఒక రాయి ఉంటే ఆ రాయి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు యేసయ్య వచ్చాడు, ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నావు? ప్రభువా 21 రోజులు అన్నారు, 40 రోజులు అన్నారు, 6 నెలలు అన్నారు, నన్ను మాత్రం మందిరంలోనికి రానివ్వట్లేదు ప్రభువా, చాలా విచారంగా ఉందంటే ప్రభు చెప్పాడట, 60 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను ఈ మందిరంలోకి రావాలని, నన్ను కూడా రానివ్వట్లేదు అని చెప్పన్నారట. ఎవరు రానివ్వట్లేదు? ఎవరు రానివ్వట్లేదండి? పైకేమో సంఘ పెద్దలు, కానీ ఆ సంఘంలో ఎవరికి చోట్లేదు? యేసయ్యకే చోట్లేదు. ఈరోజు ప్రభును ఆరాధిస్తున్నావు, ప్రభుకు పాటలు పాడుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, వాక్యం ధ్యానిస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, బహుశా నీ జీవితంలో వాస్తవంగా యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వలేదేమో. ఒకసారి ఆలోచించు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నీ జీవిత ప్రయాణంలో, నీ జీవితం అనే పడవలో యేసు ఉంటేనే నీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. యేసు లేకుండా నువ్వు ఏం చేసినా సరే నువ్వు విజయం సాధించడం సాధ్యం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నాకు వేరుగా ఉండి మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకని? ఆయనే సెలవిచ్చాడు, నా తండ్రికి వేరుగా ఉండి నేను ఏమీ చేయలేను. తండ్రికి వేరుగా ఉండి యేసుక్రీస్తు ఏమీ చేయలేనప్పుడు ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయగలం? ఒక్కసారి ఆలోచించండి.